ఒకసారి రాజకుమారి తన ఆనందం కోసం నలుగురు పనిమనుషులను చంపేసింది. ఆ సమయంలో ఆమె మహలులో ఒక కొత్త పనిమనిషి వచ్చింది. ఆమె చాలా అందంగా కనిపించింది. రాజకుమారి ఆమెను తన తండ్రి సేవలో పెట్టింది. కానీ తండ్రి ఆమెను చూసిన వెంటనే ఆమె అందంలో మోహితుడయ్యాడు మరియు కొద్ది రోజుల్లోనే ఆమెను పనిమనిషి పదవి నుండి తీసేసి తనదిగా చేసుకున్నాడు. రాజకుమారికి ఈ విషయానికి తెలిసినప్పుడు ఆమె పనిమనిషిని చంపడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను ఆపుతూ ఇది నీ రెండవ తల్లి అని చెప్పాడు. దాంతో రాజకుమారి మరియు ఆమె తల్లి చాలా కోపంగా మారారు. అదే పనిమనిషి ఒంటరిగా కూర్చుని చల్లగా నవ్వసాగింది. కొంతకాలం ముందు రాజకుమారి అడవిలో నక్కలచే చుట్టుముట్టబడింది. అప్పుడు తెల్ల కుందేలు వచ్చి నక్కలను అక్కడి నుండి తరిమేసింది. కానీ రాజకుమారి ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి బదులుగా ఆమెను చంపి తినేసింది. ఎందుకంటే రాజకుమారి ప్రకారం తెల్ల కుందేలు మాంసం మృదువుగా ఉంచుతుంది. ఆ తరువాత వారు వెళ్లిన వెంటనే పనిమనిషి నిజానికి తెల్ల కుందేలు సోదరి అయిన ఆమె తన సోదరిని వెతుకుతూ ఆమె ఎముకల దగ్గరికి చేరుకుంది మరియు వెంటనే ఆ ఎముకల ద్వారా తెలుసుకుని రాజకుమారి చంపేసిందని తెలుసుకుంది. దాంతో తన పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎలా తన నల్ల కుందేలు కావడంతో మిగతా కుందేలు జాతులు ఆమెను అశుద్ధంగా భావించేవి. కానీ తెల్ల కుందేలు ఎప్పుడూ ఆమెకు రక్షణగా నిలిచింది మరియు ఆమె నల్ల కుందేలు తన చెల్లెలులాగా జాగ్రత్తగా చూసుకుంది. అప్పుడు ఆమె సోదరి ఆత్మ ఆమె దగ్గరకు వచ్చింది మరియు ఆమెకు వీడ్కోలు చెప్పి గాలిలో కలిసిపోయింది. తన సోదరిని దూరంగా చూసి తీవ్రంగా ఏడ్చింది మరియు రాజకుమారి నుండి ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. అందుకే ఆమె తన తోకను కత్తిరించి ఒక సాధారణ మనిషిగా మారి మహలులోకి వెళ్ళింది. కానీ ఒకరోజు ఆమెకు తెలిసింది ఆమె రాజు బిడ్డకు తల్లి కాబోతుంది. ఈ విషయానికి రాణికి తెలిసినప్పుడు రాజు లేని సమయంలో ఆమెను పిలిపించి ఆమె చెంపపై ఒక గట్టిగా కొట్టింది. ఆ మహిళ నవ్వుతూ నేను నిన్ను నేలమట్టం చేస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ కనక రాణికి ఏదో విచిత్రంగా అనిపించింది మరియు ఆమె గమనించింది ఆమె మహిళను కొట్టిన చేతి ఒకసారిగా కుళ్ళిపోవడం ప్రారంభించింది. రాణి ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయింది మరియు ఆ మహిళను అంతం చేయాలని నిర్ణయించు పాఠం నేర్పించబోతున్న సమయంలోనే రాజు అక్కడికి వచ్చాడు. ఆ మహిళపై జరుగుతున్న అన్యాయాన్ని చూసి రాణిని దోషిగా తేల్చాడు. రాజు రాణికి శిక్ష విధించడానికి ముందే రాజకుమారి రాజమాతను అక్కడికి తీసుకువచ్చింది. రాజమాత తన మనవరాలిని చాలా ప్రేమించేది. అందుకే ఆమె రాజవైద్యుడిని పిలిపించి రాణి చేతిని పరిశీలించమని చెప్పింది. అప్పుడే రాజవైద్యుడు రాణికి విషం ఇచ్చారని తెలిపాడు. ఇది విన్న వెంటనే రాజమాత ఆ మహిళ గదిని శోధించమని ఆదేశించింది. శోధనలో ఆ మహిళ గదిలో ఒక విచిత్రమైన పొడి డబ్బా దొరికింది. రాజవైద్యుడు దాన్ని వాసన చూసి అది రాణికి ఇచ్చిన అదే విషమని గుర్తించాడు. దాంతో అందరికీ మహిళ రాణికి విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించిందని అనిపించింది. అందుకే రాజకుమారి ఆ మహిళపై కొరడాలు విసరడం ప్రారంభించింది. ఆమెకు తెలియదు ఇది మహిళ పథకం యొక్క ఒక భాగమని. అదే సమయంలో రాణి ప్రధాన సేవకురాలు అక్కడికి వచ్చి ఆ మహిళ నిర్దోషి అని రాణి స్వయంగా విషం తీసుకుని ఆ మహిళ గదిలో ఉంచిందని చెప్పింది. ఇది విని రాజు రాణికి కఠిన శిక్ష విధించి జైలులో వేయమని ఆదేశించాడు. అదే సమయంలో ఆ మహిళ నొప్పితో బిగ్గరగా అరుస్తూ ఉండగా వైద్యుడు ఆ మహిళ శరీరం నుండి చాలా రక్తం కారుతున్నట్లు గమనించాడు. దాంతో ఆ మహిళను పరీక్షించిన వైద్యుడు రాజును సంతోషపరిచే వార్త చెప్పాడు. ఆ మహిళ గర్భవతి అని. ఈ వార్త విని రాజు మరియు రాజమాత చాలా సంతోషించారు. కానీ వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. వైద్యుడు మళ్లీ పరీక్షించి రాజు రాబోయే వారసుడు కొంతకాలం ఉండి మరణించాడని తెలిపాడు. దాంతో రాజు తదుపరి లక్ష్యం ఇప్పుడు రాజకుమారి అయింది.